హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ రివిజన్ పర్పస్ కావాలి అనుకుంటే 1673 ప్రశ్నలతో నేను పీడిఎఫ్ తయారు చేశాను ఫ్రెండ్స్. వీటితో పాటు అదనంగా 2000 ప్రశ్నలు టేబుల్స్ రూపంలో సమాధానాలు ఇవ్వబడ్డాయి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. చాప్టర్ వైజే కాకుండా టాపిక్ వైజ్ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా వరకు సమాచారం టేబుల్స్ రూపంలో ఇవ్వబడింది. శాంపిల్ ఫైల్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. 20 రూపీస్ ఉంటుంది ఈ పీడిఎఫ్. ఒకవేళ ఈ ఏన్షియంట్ పీడిఎఫ్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఏపీ గ్రూప్స్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ప్రకారం తయారు చేయబడ్డ మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ అప్లికేషన్లో ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. 1 రూపీ కోర్సులో మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ కోర్స్ 30 రూపీస్కి ఉంటుంది. డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9494525644. మైసూర్ ఆక్రమణ. సో నేను ఈ పీడిఎఫ్లో కొంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. ఇది నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు. మైసూర్ ఆక్రమణ. మైసూర్ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీరంగపట్టణం రాజధానిగా మైసూర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినది శ్రీకృష్ణదేవరాయలు. 1565 జనవరిలో తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం బలహీనపడింది. దీంతో మైసూర్ని పాలిస్తున్న వడయార్ వంశీకులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. మైసూర్ రాజ్య స్థాపకుడు యదురాయ వడయార్, ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్య స్థాపకుడు కృష్ణరాజ వడయార్ III. మైసూర్ రాజ్యం. మైసూర్ రాజ్యంలో రాజు చిక్కకృష్ణరాజ వడయార్ను నామమాత్రపు పాలకుణ్ణి చేసి పరిపాలించిన వారు హెన్ పూర్ణయ్య లేదా దేవరాజు మరియు నంజరాజు. వీరు డిఫాక్టో పాలకులయ్యారు, అంటే వాస్తవ అధికారాన్ని చెలాయించారు. కృష్ణరాజ వడయార్ని కీలుబొమ్మను చేసి వీరు వాస్తవాధికారం చెలాయించారు. 1761లో హైదర్ అలీ వీరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. హైదర్ అలీ పరిపాలనా కాలం 1761 నుండి 82 వరకు. బిరుదు ఫతే జంగ్ హైదర్. విడుదల చేసిన నాణేలు రాగి, బంగారు నాణేలు. నాణేలపై ముద్రించిన దేవతా చిత్రాలు శివపార్వతులు మరియు విష్ణువు. నాణేలను విడుదల చేసినది బిద్నూర్లో. ఈ కారణం వల్ల బిద్నూర్ను స్వరాజ్య అంటారు. ఆధునిక ఆయుధాల కర్మాగార స్థాపన దిండిగల్లో. ఫ్రెంచ్ వారి సాయంతో 1755లో ఆధునిక ఆయుధాల కర్మాగారాన్ని దిండిగల్లో స్థాపించాడు. పాల్గొన్న యుద్ధాలు మొదటి మరియు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ విజయం సాధించగా, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మధ్యలో క్యాన్సర్తో హైదర్ అలీ మరణించాడు. హైదర్ అలీ బుదికోట్లో జన్మించాడు. బిరుదు ఫతే జంగ్ హైదర్. ఇతడు నిరక్షరాస్యుడు. వడయార్ రాజుల సైన్యంలో ఒక సాధారణ సైనికుడిగా చేరి తన యుద్ధ నైపుణ్యాల ద్వారా దిండిగల్ ఫౌజ్దారిగా ఎదిగాడు. ఫౌజ్దార్ అంటే సైనికాధికారి. 1755లో ఫ్రెంచ్ వారి సహకారంతో దిండిగల్లో ఆయుధాల కర్మాగారాన్ని స్థాపించాడు. ఆధునిక ఆయుధాల కర్మాగారం. 1759లో మరాఠా దాడిని త్రిప్పికొట్టి మైసూర్కి సర్వసేనానిగా నియమించబడ్డాడు. 1761లో నంజరాజుని వధించి మైసూర్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. హైదర్ అలీ సుల్తాన్ అనే బిరుదుని తీసుకోలేదు. రాగి మరియు బంగారు నాణేలను విడుదల చేశాడు. ఈ నాణేలపై శివపార్వతులు మరియు విష్ణువు బొమ్మలను ముద్రించాడు. ఈ నాణేలను బిద్నూర్లో విడుదల చేశాడు. ఈ కారణం వల్ల బిద్నూర్ను స్వరాజ్య అంటారు. ఆంగ్లేయులు హైదర్ అలీని అంతం చేయాలని భావించారు. దీనికి కారణాలు కర్ణాటిక్ నవాబు మహమ్మద్ అలీ శత్రువైన మవూజ్ ఖాన్కి హైదర్ అలీ ఆశ్రయం ఇవ్వడం, హైదర్ అలీ చందా సాహెబ్ కొడుకు రాజా సాహెబ్కి తన రాజ్యంలో ఉద్యోగం ఇవ్వగా ఆంగ్లేయులు మైసూర్ రాజ్య సైన్యాన్ని వెల్లూరులో నిలిపారు. దీన్ని హైదర్ అలీ వ్యతిరేకించడం, తన రాజ్యాన్ని ఉత్తరాన చంద్రగిరి, దక్షిణాన ఆర్కాట్ వరకు విస్తరించడం. హైదర్ అలీ ఎదుగుదల, సైన్యబలం చూసి భయపడ్డ ఆంగ్లేయులు హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్తో సంధి కుదుర్చుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన హైదర్ అలీ తన రాజ్య విస్తరణ కోసం ఆంగ్లేయులతో మైసూర్ యుద్ధాలను ప్రారంభించాడు. హైదర్ అలీ మొదటి మరియు రెండవ మైసూర్ యుద్ధాల్లో పాల్గొన్నాడు.
చాలా ఇంపార్టెంట్ పాయింట్, టిప్పు సుల్తాన్ మొత్తం 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మొదటి మైసూర్ యుద్ధం 1767 నుండి 69 మధ్య జరిగింది. ఈ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. ఈ యుద్ధ కాలంలో గవర్నర్ జనరల్ లార్డ్ వెరెల్ట్స్. రెండవ మైసూర్ యుద్ధం 1780 నుండి 84 మధ్య జరిగింది. ఈ యుద్ధం మంగళూరు సంధితో ముగిసింది. ఈ యుద్ధ కాలం నాటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మూడవ మైసూర్ యుద్ధం 1790 నుండి 92 మధ్య జరిగింది. ఈ యుద్ధం శ్రీరంగపట్టణం సంధితో ముగిసింది. ఇది టిప్పు సుల్తాన్కి చాలా అవమానకరమైన సంధి. ఈ యుద్ధకాలం నాటి గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. నాలుగవ మైసూర్ యుద్ధం 1799లో జరిగింది. ఈ యుద్ధంలో మే 4, 1799న టిప్పు సుల్తాన్ మరణించాడు. ఈ యుద్ధకాలం నాటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ. టిప్పు సుల్తాన్ పరిపాలనా కాలం 1782 నుండి 99 వరకు. అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహబ్ టిప్పు. జన్మస్థలం దేవనహల్లి, కర్ణాటక. మైసూర్ సింహాసనాన్ని అధిష్ఠించినది 1782లో హైదర్ అలీ మరణానంతరం. టిప్పు సుల్తాన్ చిహ్నం పులి. ఇతడి రాజ్యంలో యంత్రం పులి కూడా ఉండేది. టిప్పు సుల్తాన్ బిరుదులు మైసూర్ పులి లేదా షేర్ ఇ మైసూర్ మరియు టైగర్ ఆఫ్ ద ఈస్ట్. మంత్రి పూర్ణయ్య. ప్రవేశపెట్టినది నూతన క్యాలెండర్. ఈ క్యాలెండర్ పేరు మౌలుది క్యాలెండర్. అలాగే నూతన తూనికలు మరియు కొలతల్ని ప్రవేశపెట్టాడు. అంటే తూనికలు కొలతల్లో ఏకరూపత తీసుకువచ్చి తన రాజ్యంలో మోసాలు జరగకుండా చూసుకున్నాడు. ప్రవేశపెట్టిన నాణెం మెహర్. ఇది బంగారు నాణెం. పాలన 2 రకాలుగా ఉండేది. ఒకటి మిలిటరీ పాలన, రెండవది పౌర పాలన. మిలిటరీ పాలన పర్యవేక్షణ సుమీర్, పౌరపాలన పర్యవేక్షణ అసఫ్. యుద్ధంలో ప్రయోగించిన రాకెట్ల పేరు తగ్రక్. రాకెట్లు ప్రయోగించే దళం పేరు కుషోన్స్. ఇన్ఫర్మేషన్ కొంచెం అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను యాప్లో. ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితో నాటినది స్వేచ్ఛా వృక్షం లేదా ట్రీ ఆఫ్ లిబర్టీ. శ్రీరంగపట్టణంలో ఒక మొక్కను నాటి దానికి స్వేచ్ఛా వృక్షం అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్ చేరిన క్లబ్ జాకోబియన్ క్లబ్. ఇది ఫ్రెంచ్ అతివాద సంస్థ. భూదానాలు చేసిన ఆలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది శ్రీరంగపట్టణంలో ఉంది. టిప్పు సుల్తాన్ వేసవి విడిది దరియా దౌలత్ ప్యాలెస్, శ్రీరంగపట్నం. బోర్డ్ ఆఫ్ అడ్మిరల్ని 1796లో స్థాపించాడు. ఇది నౌకాదళంపై అధికార విభాగం. టిప్పు సుల్తాన్పై ప్రభావం చూపిన 3 ఉద్యమాలు ఇటలీలో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం, జర్మనీ పునర్వ్యవస్థీకరణ మరియు ఫ్రెంచ్ విప్లవం. 1789 నుంచి 99 మధ్య ఫ్రెంచ్ విప్లవం జరిగింది. లైబ్రరీని శ్రీరంగపట్టణంలో స్థాపించాడు. టిప్పు సుల్తాన్ 1799 మే 4న మరణించగా మే 5న గుంబజ్ వద్ద సమాధి చేశారు. ఇతడి సమాధి శ్రీరంగపట్టణంలో ఉంది. హైదర్ అలీ, ఇతని తండ్రి హైదర్ అలీ సమాధి పక్కనే టిప్పు సుల్తాన్ సమాధి ఉంది. టిప్పు సుల్తాన్ తల్లి సమాధి కూడా గుంబజ్లోనే ఉంది. సో హైదర్ అలీ సమాధి ప్రక్కన. టిప్పు సుల్తాన్ సూచనల మేరకు రాయబడ్డ సైనిక మాన్యువల్ ఫత్ ఉల్ ముజాహిద్దీన్. ఇది రాకెట్ల ఆపరేషన్ గురించి వివరిస్తూ రాయబడింది. దీన్ని రచించినది జైనుల్ అబెదిన్ షుస్తారే. ఇది రాకెట్ల పేర్ల గురించి, రాకెట్లు ప్రయోగించే దళం గురించి సమాచారం ఇస్తున్న గ్రంథం. దీన్ని అప్డేట్ చేశాను నేను. టిప్పు సుల్తాన్ అసలు పేరు ఫతే అలీ ఖాన్ సాహెబ్ టిప్పు. రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్, టేబుల్లో ఉన్నాయి. ఆర్కాడ్కు చెందిన సూఫీ మత పెద్ద టిప్పు మస్తాన్ ఔలియా పేరు మీదుగా టిప్పు సుల్తాన్ అనే పేరు వచ్చింది. బిరుదులు మైసూర్ పులి లేదా షేర్ ఇ మైసూర్ మరియు టైగర్ ఆఫ్ ద ఈస్ట్. చిహ్నం పులి. వేట కోసం, అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు, వేట కోసం ఫ్రెంచ్ మిత్రుడితో అడవికి వెళ్ళి పులిని ధైర్య సాహసాలతో చంపడం వల్ల ఇతన్ని మైసూర్ పులి అంటారు. టిప్పు సుల్తాన్ తుపాకీ పులి ఆకారంలో ఉంటుంది. అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టి రైతులకు ఎక్కువగా మేలు చేశాడు. టిప్పు సుల్తాన్ గొప్ప పండితుడు. అరబిక్, పర్షియన్, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యుడు. టిప్పు సుల్తాన్ రచించిన గ్రంథం ఖ్వాబ్నామా. ఇది ఉర్దూ భాషలో రాయబడింది. ఖ్వాబ్నామాలో తన ముఖ్యమైన కళల గురించి రాశాడు. ఈ కళల్లో ఎక్కువగా యుద్ధ సంకేతాలు, ఫలితాల గురించి ఉన్నాయి.
వడయార్ల పాలనను తిరస్కరించి సుల్తాన్ అనే బిరుదుని తీసుకున్నాడు. 1784లో క్రొత్త క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. ఈ క్యాలెండర్ పేరు మౌలిది యుగం. 354 రోజులు ఈ క్యాలెండర్ ప్రకారం. రాజ్యం మొత్తం ద్రవ్య విధానంలో తూనికలు కొలతల్లో ఏకరూపతను అమలు చేసి మైసూర్ రాజ్యంలో మోసాలు జరగకుండా చూశాడు. తన తండ్రి హైదర్ అలీ లౌకిక విధానాల్ని కొనసాగించాడు. శ్రీరంగపట్టణంలోని మైసూర్ ప్యాలెస్ సమీపంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి భూదానాలు చేశాడు మరియు అనేక కానుకలను సమర్పించాడు. శృంగేరి వద్ద శారదాదేవి ఆలయ నిర్మాణానికి నిధులు ఇచ్చాడు. శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యుడి పట్ల భక్తి శ్రద్ధలు చూపించాడు. ఇతనికి తరచుగా ఉత్తరాలు రాసేవాడు. టిప్పు సుల్తాన్ మెహర్ అనే బంగారు నాణాన్ని ప్రవేశపెట్టాడు. బిదునూర్ పేరును హైదర్ నగర్గా మార్చాడు. మైసూర్లో పట్టుపురుగుల పెంపకం లేదా సెరికల్చర్ను ప్రవేశపెట్టాడు. జాగీర్ వ్యవస్థను రద్దు చేశాడు. పరిశ్రమలను ప్రోత్సహించాడు. ఆధునిక తరహాలో వ్యాపారాభివృద్ధి కోసం రాయబార కార్యాలయాలను విదేశాల్లో ఏర్పాటు చేశాడు. శ్రీరంగపట్టణంలో దాదాపు 1,00,000 గ్రంథాలతో లైబ్రరీని నెలకొల్పాడు. మైసూర్ రాజ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మంగళూరు రేవు నుండి గంధపు చెక్క మరియు సుగంధ ద్రవ్యాలను వివిధ దేశాలకు ఎగుమతి చేయించాడు. వ్యాపార అభివృద్ధి కోసం ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, చైనా, రష్యా లాంటి దేశాలకు దౌత్య బృందాలను పంపించాడు. ఫ్రెంచ్ సహకారంతో సైన్యాన్ని ఆధునీకరించాడు. మలబార్ తీరంలో నూతన రోడ్డు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. యుద్ధ అవసరాల కోసం యుద్ధ నౌకలను నిర్మించాడు. టిప్పు సుల్తాన్ అభివృద్ధి చేసిన ముఖ్యమైన ఓడరేవు మంగళూరు. టిప్పు పాలన 2 రకాలు: మిలిటరీ పాలన పర్యవేక్షణ సుమీర్, పౌరపాలన పర్యవేక్షణ అసఫ్. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవానికి నైతిక మద్దతునిచ్చాడు. ఫ్రెంచ్ విప్లవ విజయానికి చిహ్నంగా తన రాజధాని శ్రీరంగపట్టణంలో ఒక మొక్కను నాటి దానికి స్వేచ్ఛా వృక్షం లేదా ట్రీ ఆఫ్ లిబర్టీ అని పేరు పెట్టాడు. ఫ్రెంచ్ విప్లవం చేత ప్రభావితుడై అతివాద సంఘం అయిన జాకోబియన్ క్లబ్ని శ్రీరంగపట్టణంలో ఏర్పాటు చేయడానికి మద్దతిచ్చి దీనిలో సభ్యుడిగా చేరాడు. ఫ్రెంచ్లోని జాకోబియన్ క్లబ్కి శాఖ, ఒక బ్రాంచ్ శ్రీరంగపట్నంలో ఏర్పాటు చేశాడు. దీన్ని ఏర్పాటు చేసినది ఫ్రెంచ్ అధికారులు. టిప్పు సుల్తాన్ జాకోబియన్ క్లబ్, ఇది ఫ్రెంచ్ అతివాద పార్టీ, ఫ్రెంచ్ విప్లవ పార్టీ. దీనిలో చేరిన తొలి మరియు ఏకైక భారతీయుడు. జాకోబియన్ క్లబ్లో చేరిన టిప్పు సుల్తాన్ తనని తాను సిటిజన్ టిప్పుగా, విప్లవకారుడిగా పిలుచుకునేవారు. నూతన రాకెట్ల తయారీని, ప్రయోగాలని అభివృద్ధి చేశాడు. టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఉపయోగించిన రాకెట్ల పేరు తగ్రక్. టిప్పు సైన్యంలో 27 రాకెట్ ఆర్టిల్లరీ బ్రిగేడ్స్ ఉన్నాయి. టిప్పు సైన్యంలో 27 రాకెట్ ఆర్టిల్లరీ బ్రిగేడ్స్ ఉన్నాయి. ప్రతి బ్రిగేడ్లో 200 మందితో కూడిన రాకెట్ ప్రయోగించే దళం ఉండేది. వీరిని కుషూన్స్ అనేవారు. భారతదేశంలో యుద్ధంలో రాకెట్లను ఉపయోగించిన తొలి పాలకుడు టిప్పు సుల్తాన్. భారతదేశంలో రాకెట్ టెక్నాలజీకి మార్గదర్శకుడు టిప్పు సుల్తాన్. భారతదేశంపైకి దండెత్తి రమ్మని నెపోలియన్కి లేఖ రాశాడు. నెపోలియన్ తన సైన్యాన్ని సూయజ్ కాలువ ద్వారా పంపాలనుకున్నాడు, కానీ యుద్ధాల్లో బిజీగా ఉండడం వల్ల పంపలేకపోయాడు. మత మార్పిడులను ప్రోత్సహించినప్పటికీ పరమత సహనాన్ని పాటించాడు. టిప్పు సుల్తాన్ని ది ఏన్షియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీ అని అనేవారు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 మధ్య జరిగింది. ఈ యుద్ధ కాలం 1767-69. ఈ యుద్ధంలో పాల్గొన్న మైసూర్ పాలకుడు హైదర్ అలీ, మద్రాస్ గవర్నర్ లార్డ్ మెకార్ట్నీ. ఈ యుద్ధంలో హైదర్ అలీచే ఓడించబడ్డ బ్రిటిష్ సేనాని జోసెఫ్ స్మిత్. ఈ యుద్ధంలో విజేత హైదర్ అలీ. యుద్ధం ముగిసిన సంధి మద్రాస్. సో 4 యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ పాల్గొన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఆంగ్లో మైసూర్ యుద్ధాల్ని ప్రారంభించిన బెంగాల్ గవర్నర్ హ్యారీ వెరెల్స్. ఈ యుద్ధం హైదర్ అలీకి మరియు లార్డ్ మెకార్ట్నీకి మధ్య జరిగింది. లార్డ్ మెకార్ట్నీ మద్రాస్ గవర్నర్, ఆంగ్లేయుడు. ఈ యుద్ధంలో భాగంగా హైదర్ అలీ ఆర్కాట్ను ఆక్రమించాడు. హైదర్ అలీ బ్రిటిష్ సేనాని అయిన జోసెఫ్ స్మిత్ని ఓడించాడు. కల్నల్ స్మిత్ హైదర్ అలీని ఓడించాడు, కానీ హైదర్ అలీ మద్రాస్ సమీపంలోని శాంతం వరకు విజయాలు సాధించాడు. ఈ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది.
4 ఏప్రిల్ 1769. మద్రాస్ సంధి షరతులు. యుద్ధానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలి. భవిష్యత్ యుద్ధాల్లో ఆంగ్లేయులు హైదర్ అలీకి సాయం చేయాలి. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుండి 84 మధ్య. ఈ యుద్ధానికి తక్షణ కారణం బ్రిటిష్ వారు మాహే ఓడరేవుని ఆక్రమించడం. ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్, బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కోట్, మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. యుద్ధ ఫలితం ఎవరూ గెలవలేదు. యుద్ధం సంధి మంగళూరు ఒప్పందం 1784. ఈ యుద్ధ సమయంలో హైదర్ అలీ క్యాన్సర్తో మరణించగా యుద్ధాన్ని కొనసాగించినది టిప్పు సుల్తాన్. ఈ యుద్ధం 1780 నుండి 84 మధ్య జరిగింది. తక్షణ కారణం 1779లో ఆంగ్లేయులు హైదర్ అలీ ఆధీనంలో ఉన్న మాహే అనే ఓడరేవుని ఆక్రమించడం. ఇది ఫ్రెంచ్ స్థావరం. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్, బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కోట్. 1780 సెప్టెంబర్లో బ్రిటిష్ మరియు మైసూర్ సేనల మధ్య పొల్లిలూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ విలియం బెయిలీని టిప్పు సుల్తాన్ ఓడించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ఘోర పరాజయం చెందింది. పొల్లిలూర్ లేదా పెరంబకం యుద్ధంలో టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన దెబ్బ అని పొల్లిలూర్ యుద్ధాన్ని గురించి పేర్కొన్నది కమాండర్ సర్ హెక్టర్ మన్రో. ఇతడు పొల్లిలూర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరాజయం చెందగానే యుద్ధానికి బయలుదేరిన ఇతడు మధ్యలోనే పారిపోయాడు. కమాండర్ సర్ హెక్టర్ మన్రో. హైదర్ అలీ బ్రిటిష్ వారిని కావేరీ యుద్ధంలో ఓడించి కల్నల్ బెయిలీని బంధించాడు. హైదర్ అలీ. వారెన్ హేస్టింగ్స్ హైదర్ అలీని ఓడించడానికి జనరల్ ఐర్ కోట్ని నియమించాడు. 1781లో పోర్ట్నోవా యుద్ధంలో సర్ ఐర్ కోట్ హైదర్ అలీని ఓడించాడు. 1782 డిసెంబర్లో చిత్తూరులోని నరసింగాపురం వద్ద హైదర్ అలీ క్యాన్సర్తో మరణించగా హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. 1784 నాటికి ఈ యుద్ధంలో ఎవరూ గెలవలేని స్థితి ఏర్పడింది. ఈ యుద్ధం 1784 మంగళూరు సంధితో ముగిసింది. టిప్పు సుల్తాన్ గెలుచుకున్న ఆర్కాట్ ప్రాంతాలను ఆంగ్లేయులకు, ఆంగ్లేయులు గెలుచుకున్న మైసూర్ ప్రాంతాలను టిప్పు సుల్తాన్కు ఇవ్వడం జరిగింది. మంగళూరు ఒప్పందంను హాలో ట్రూస్ అని అంటారు. హాలో ట్రూస్ అంటే అర్థం యుద్ధ విరమణ లేదా సంధి కుదుర్చుకోవడం. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుంచి 92 మధ్య. దీనికి తక్షణ కారణం టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేయడం. గవర్నర్ జనరల్ ఆ టైంలో కారన్వాలిస్, మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్. ఈ యుద్ధ విజేత కారన్వాలిస్. సంధి శ్రీరంగపట్టణం చాలా అవమానకరమైన సంధి 1792 మార్చిలో జరిగింది. సో యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్వాలిస్ టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా 1790లో త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశాడు. ఈ కూటమిలో బ్రిటిష్ వారు, నిజాం నవాబు మరియు మరాఠాలు ఉన్నారు. 1790లో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్ను ఆక్రమించడంతో బ్రిటిష్ వారు ట్రావెన్కోర్ పాలకుడితో ఒప్పందం చేసుకొని అతడికి సాయం అందించారు. ఈ యుద్ధం టిప్పు సుల్తాన్ మరియు కారన్వాలిస్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో కల్నల్ మెడోస్ దిండిగల్ మరియు కోయంబత్తూర్లను మరియు కెప్టెన్ రీడ్ గుర్రంకొండ వంటి చిన్న దుర్గాలను ఆక్రమించారు. సో ఇక్కడ కలర్లో ఎందుకు ఇచ్చానంటే పేర్లు కన్ఫ్యూజ్ కావద్దని ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ సైన్యాలు శ్రీరంగపట్టణంను ముట్టడించాయి. ఈ యుద్ధంలో నిజాం మరియు మరాఠా పీష్వాలు ఆంగ్లేయులకు సహాయం చేయడం వల్ల టిప్పు సుల్తాన్ ఓడిపోయి 1792లో కారన్వాలిస్తో శ్రీరంగపట్టణం ఒప్పందం చేసుకున్నాడు. శ్రీరంగపట్టణం సంధి 1792లో జరిగింది. టిప్పు సుల్తాన్ సంధిలో భాగంగా మైసూర్ రాజ్యం సగభాగంను ఇచ్చాడు. సో సగభాగాన్ని కోల్పోయాడు. శ్రీరంగపట్టణం సంధి ద్వారా టిప్పు సుల్తాన్ 3.3 కోట్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించేంత వరకు టిప్పు సుల్తాన్ 2 కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది. ఇది చాలా అవమానకరమైన సంధిగా చరిత్రకారులు భావించారు. టిప్పు సుల్తాన్ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యాల్లో ఒకటి అని పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కారన్వాలిస్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799లో జరిగింది.
బ్రిటిష్ గవర్నర్ లార్డ్ వెల్లస్లీకి సహకరించినది ఆర్థర్ వెల్లస్లీ. ఈ యుద్ధ ఫలితం టిప్పు సుల్తాన్ మరణం. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఈ యుద్ధానికి కారణాలు గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని టిప్పు సుల్తాన్ అంగీకరించకపోవడం, టిప్పు సుల్తాన్ నెపోలియన్ బోనపార్టీ సహాయాన్ని కోరడం. 3వ యుద్ధంలో పరాజయం తర్వాత టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు బద్ధశత్రువులైన ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు జమన్ షా మరియు ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్లను భారత్పై దండెత్తమని ఆహ్వానించాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన లార్డ్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంను ప్రారంభించాడు. ఈ యుద్ధం 1799లో జరిగింది. ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ. శ్రీరంగపట్టణం మీద దాడికి నాయకత్వం వహించినది లార్డ్ వెల్లస్లీ. దీనికి సహకరించిన ఇతడి సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మే 4, 1799న మరణించాడు. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ జనరల్ హ్యారిస్ ఇక ఇండియా మనదే అని అరిచాడు. టిప్పు సుల్తాన్ సమాధి శ్రీరంగపట్టణంలోని గుంబజ్ వద్ద ఉంది. జీవితాంతం గొర్రెలాగా బ్రతకడం కన్నా ఒక్కరోజు పులిలా జీవించడానికే ఇష్టపడతానని పేర్కొన్నది టిప్పు సుల్తాన్. లార్డ్ వెల్లస్లీ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ బిరుదు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఇతని విజయాలకు, సైనిక విజయాలకు ఈ బిరుదు ఇవ్వబడింది. వెల్లస్లీ 1815లో ఆర్థర్ వెల్లస్లీ 1815లో నెపోలియన్ను వాటర్లూ యుద్ధంలో ఓడించాడు. వాటర్లూ అనేది బెల్జియంలో ఉంది. 1799లో వడయార్ వారసుడు కృష్ణరాజా IIIకి మైసూర్ రాజ్యాన్ని అప్పగించి అతన్ని సైన్య సహకార పద్ధతికి అంగీకరింపజేశారు. 1831లో విలియం బెంటింగ్ వడయార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూర్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపాడు. పరిపాలన సక్రమంగా లేదు అనే నెపంతో మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసినది విలియం బెంటింగ్ 1831లో. 1880లో లార్డ్ రిప్పన్ మైసూర్ని తిరిగి వడయార్ వంశస్థులకు ఇచ్చాడు. 1947 వరకు వడయార్ల పాలన కొనసాగింది. 1947లో జయచామరాజ వడయార్ మైసూర్ను భారత్లో విలీనం చేశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి ఫ్రెండ్స్. 20 రూపీస్ ఏన్షియన్ పీడిఎఫ్, 30 రూపీస్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, మెడివల్ హిస్టరీ. ఇది ఫ్రీగా చదువుకోవచ్చు 1 రూపీకి. బట్ 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. ఏపీ గ్రూప్స్ 2కి మాత్రం యూజ్ అవుతుంది. ఏపీ గ్రూప్స్ 2 సిలబస్ ప్రకారం రూపొందించబడింది. అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మధ్యయుగ చరిత్రలో రాజపుత్రులు మరియు పల్లవులు లేదు, ఎందుకంటే అది ఏపీ గ్రూప్స్ 2 సిలబస్లో లేదు. థ్యాంక్ యూ.